ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏదైతే చాలా మంది దగ్గర ఉద్యోగాలు ఇస్తామంటూ ఫోర్జరీ సంతకాలు చేశారు. గత కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్ల సంతకాలు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉన్నతాధికారులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తామంటూ వారి సంతకాలు ఫోర్జరీ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపైన కేసులు నమోదాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన టౌన్ సిఐ ఉన్నారు, వారిని అడుగుతాం. సార్ చెప్పండి, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే స్వరూప్ అనే మహిళ మోసం చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసినప్పుడు వెలుగులోకి వచ్చింది. మీ పరిధిలో ఉన్న స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయి? 3 టౌన్లో 2 కేసులు అయ్యాయి. అలాగే మన నేబర్ పోలీస్ స్టేషన్ రూరల్లో కూడా ఒకటి కేసు అయినట్టుగా తెలిసింది. 4 టౌన్లో కూడా బాధితులు ముందుకు వస్తున్నట్టు తెలిసింది. ఇంకా దాదాపు 5 బాధితులు వచ్చారు. ఇంకా కూడా బాధితులు వస్తే ఖచ్చితంగా కేసు చేసి ఖచ్చితంగా దాంట్లో ఉన్న మెరిట్స్ పై ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సరుకానే మహిళ పైన ఇంకేమైనా గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు మీకు విచారణలో తెలుస్తుంది? అసలు ఏంది సార్ ఆ పరిస్థితి? గతంలో ఆదిలాబాద్ లో 2 కేసులు స్వరూపం మీద రిజిస్టర్ అయ్యాయి, కోర్టులో ఉన్నాయి. ఒకటి చీటింగ్ కేసు 2 కేసులు అయినాయి. ఇట్లా మోసం చేసి డబ్బులు ఇట్లా తీసుకుపోయినట్టుగా ఆల్రెడీ కోర్టులు నడుస్తా ఉన్నాయి. కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో సుమారు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు మీకు సమాచారం? ప్రస్తుతానికి అయితే 5 ఉన్నారు. ఇంకా మనం ముందు ఎంక్వైరీలో ఎంతెంత తీసు ఇప్పుడు దాదాపు ఇప్పుడున్న దాని ప్రకారం ఒక 10 లక్షల వరకు ఉంది. ఇంకా మనం బాధ్యులు ముందుకు వస్తే ధైర్యంగా ముందుకు వస్తే ఇంకా బయటపడుతుంది. జిల్లా ఉన్నతాధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. అంటే జిల్లా కలెక్టర్, గత కలెక్టర్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి ఉద్యోగులు ఇస్తామంటూ పేపర్లు చూపించారని చెప్పి ఆమె పైన బాధితులు చెప్తున్న పరిస్థితి. అంటే బాధితులు చెప్తున్నారు, మాకు డబ్బులు తీసుకొని ఒక పేపర్ చూపించి మీకు వస్తుంది జాబ్, ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే వస్తాయని చెప్పి పేపర్ చూపించారు. పేపర్ మాత్రం బాధితులకు ఇవ్వలేదు. అది కూడా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో మనకు క్లారిటీ వస్తుంది. అయితే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి బేర్రాజు కూడా ఉన్నట్లు తెలిసింది, రైల్వేలో ఉద్యోగం చేస్తారు. ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అతని మీద కూడా హెడ్ కానిస్టేబుల్ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి. ఆ యాంగిల్లో కూడా ఖచ్చితంగా మేము డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ కేసులో అంటే పటిష్టంగా ఒక టీం ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా చట్టం ముందు ఖచ్చితంగా వాళ్ళు కలవగాల్సిందే. ఖచ్చితంగా ఆయన తప్పు చేసినట్లయితే ఆయన మీద యాక్షన్ ఉంటుంది. ఈ ఘటన తర్వాత ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎవరైనా జాబ్స్ వస్తాయి, డబ్బులు ఇస్తే జాబ్స్ వస్తాయి నమ్మొద్దండి. ఖచ్చితంగా దానికి ఒక గవర్నమెంట్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో మనకు మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా ఆ రూల్స్ ప్రకారం జాబ్ వస్తుంది. దానికి మనం కష్టపడాలి, కోచింగ్ వెళ్ళాలి, డబ్బులు దానికి కోచింగ్ ఖర్చు పెట్టుకోవాలి. కానీ మనం ఈ విధంగా ఊరికి అడ్డదారులు వస్తాయని చెప్పి నమ్మద్దు. దీని గురించి మా సిపి సార్, మా సుపీరియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కూడా మన జాగృతి, మన పోలీస్ కళా బృందం, అలాగే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రతి దగ్గర కూడా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ అవేర్నెస్ కానీ, డ్రగ్ అవేర్నెస్ కానీ, లేకపోతే జాబులు మోసం చేస్తా ఉన్నారు, లేకపోతే గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేస్తాం, ఇటువంటి మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదంతా ఇంకా పబ్లిక్ లో ఇంకా విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరు కూడా నమ్మకూడదు. ఇట్లా జాబులు ఇస్తామంటే ఖచ్చితంగా నమ్మకూడదు. మన కష్టాన్ని నమ్ముకోవాలా, ఎగ్జామ్ రాయాలి, అప్పుడే దాన్ని అది అందులో మనకు కరెక్ట్ గా అది జరిగింది. అంతేగాని ఈ విధంగా ఇటువంటి అడ్డదారులలో కూడా నమ్మకూడదు. ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిన ఘటన నిజామాబాద్ లో వెలుగులోని స్వరూపతో పాటు మరో వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేర్రాజు కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో ఎవరైనా సరే ఇలాంటి మోసాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో పాటు కేసులు నమోదు చేస్తున్నాం. ఎంక్వైరీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. స్వరూప పైన గతంలో ఆదిలాబాద్ జిల్లాలో చీటింగ్ కేసులు ఉన్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. జిల్లాకు సంబంధించిన ఎవరైనా సరే ప్రజలు ఉద్యోగాలు ఊరికేనే వస్తున్నాయంటే నమ్మదు, మోసపోకండి. గతంలో కూడా ఎలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి టౌన్ సిఐ శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఉద్యోగాల పేరుతో మోసం చేశారని చెప్పేసి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొట్టే స్వరూప మీద మరియు కుబేరుడు హెడ్ కానిస్టేబుల్ మీద 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మేము అంత విచారణ చేస్తున్నాం. దీని మీద దొరికే ఆధారాలను బట్టి, మెరిట్స్ని బట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినట్టు తెలిసినా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఇందులో అమాయకులైన వాళ్ళని అమాయకులైన వారిని చేరదీసి మీకు ఇట్లా అటెండర్ జాబ్ కానీ, జూనియర్ అసిస్టెంట్ జాబ్, ఎస్సీ కార్పొరేషన్లో, జెడ్పీలో ఇట్లా జాబ్స్ ఉన్నాయి, డబ్బులు ఇస్తే
మీకు జాబ్ దొరుకుతుందని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రూపంలో ఎవరికి దొరకకుండా క్యాష్ రూపంలో నెట్ క్యాష్ తీసుకొని వాళ్ళు అడిగితే ఒకటి వీళ్ళే టైప్ చేసుకొని ఒక కాగితం చూపిస్తూ ఇంకా కొన్ని డబ్బులు ఇస్తే ఇంకా మీకు ఆర్డర్ వస్తాయని చూపించి వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా లీవ్ చేసి ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఆ విధంగా ఇద్దరి నుంచి 2,30,30,000 ఒక లేడీ బీటెక్ స్టూడెంట్ నుంచి 1,20,000 రూపాయలు తీసుకుని దానికి సంబంధించింది శ్రీటౌన్లో కేసు అయింది. ఆ రిజిస్టర్ కేసు దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈమె మీద నిజామాబాద్ నగరంలో రూరల్లో ఫోర్ట్ టౌన్లో కూడా ఇంకా కొన్ని కేసులు కంప్లైంట్స్ బాధితులు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని తెలిసింది. దీని పట్ల ఖచ్చితంగా ఎవిడెన్స్ అంతా కూడా ప్రాపర్గా కలెక్ట్ చేసి ఖచ్చితంగా కోర్టుకు సబ్మిట్ చేస్తాం. అంటే దీంట్లో హెడ్ కానిస్టేబుల్ కూడా వస్తా ఉందని చెప్పి హెడ్ కానిస్టేబుల్ కూడా హెడ్ కానిస్టేబుల్ ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ దిశలో కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఒకవేళ ఆయన కూడా తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా లా యాజ్ పర్ లా ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకొని పైకి నివేదిక పంపడం జరుగుతుంది. ఈ కలెక్టర్ సర్టిఫికేట్ ఫోర్జరీ చేసిరని చెప్పేసి అంటే ఆమె అంటే మీకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఒక పేపర్ చూపించారు మాకు. ఆ పేపర్ చూస్తే వచ్చినట్టుగా ఉంది కానీ మాకు ఇవ్వలేదని బాధితులు చెప్తా ఉన్నారు. సో ఆ విచారణలో ఒకవేళ దొరికితే దాన్ని బట్టి కూడా అది నిజమా కాదని వెరిఫై చేస్తాం. అంటే హెడ్ కానిస్టేబుల్ ఏమి కూడా స్వాధీనం చేసి అది పర్సనల్ అనేది మాకు ఇంక్వైరీలో తెలుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.